ఆర్థికమైన పరిస్థితులు మనుషుల్ని వెంటాడుతూ ఉన్నాయి. అటు చూస్తేనేమో అనారోగ్యమైన పరిస్థితులు, కుటుంబాల్లో నెమ్మది లేక, సమాధానం లేక కృంగిపోయే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఎక్కడ చూసినా ఆర్థిక పరిస్థితి. అలాగే నీకు సమృద్ధిని సహాయంగా ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహించాలనుకుంటే, నీకు దేవుడు సర్వ సమృద్ధి అనుగ్రహించాలనుకుంటే నువ్వు చేయాల్సిన మొదటి పని ఏమిటంటే, అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. దేవుడు అన్నాడు, ఏది నీ జీవితంలో జరగాలని ఆశిస్తున్నావో అది నీ జీవితంలో జరిగిందని నువ్వు నమ్మగలిగితే ఖచ్చితంగా దేవుడు నీకు సమృద్ధినిస్తాడని రాయబడింది. ఎన్నో విషయాల్లో మనము ఇబ్బందులు పడుతూ ఉంటాం. కానీ నువ్వు హర్షిస్తున్నావా దేవుడి విషయంలో? సంతోషపడుతున్నావా దేవుడి విషయంలో? నీ పరిస్థితులు మాత్రమే చెప్తున్నావా, లేకపోతే దేవుణ్ణి నువ్వు కనపరుస్తున్నావా? కొన్ని సందర్భాల్లో మనకి సంతోషం ఒకవేళ వచ్చిన ఒక్క నిమిషంలోని మళ్ళీ మనకి దుఃఖం కలుగుతుంది. అందుకని దేవుడు వాక్యం అంటుంది, నీకు సర్వ సమృద్ధిని నేను ఇవ్వాలి, సర్వ ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వాలనుకుంటాను. నువ్వు హర్షించు. దావీదైతే దేవుని మందసాన్ని తీసుకొని ఆ మందసం ఎదుటగా ఆయన దేవుని కనపరిచాడు. అప్పుడు కెరేబులు కూడా, ఆకాశమందున దేవుడు కూడా ఆనందించాడు. దావీదుకి అప్పుడు కష్టాలు లేవా, కన్నీళ్ళు లేవా, శోధన లేవా, ఇబ్బందులు లేవా, అన్నీ ఉండే. కానీ అవన్నీ ఉన్నా కానీ దేవుణ్ణి హర్షించాడు. ఆకాశమందున దేవుడు దావీదు చేసిన ఆరాధనని, దేవుడు దావీదు చేసిన ఆ యొక్క భక్తిని జ్ఞాపకం చేస్తాడు. ఈరోజు నేను మనుషుని గుర్తుపెట్టుకోపోనంత మాత్రాన దేవుడిని గుర్తుపెట్టుకోవడానికి, మనుషులు మనల్ని విడిచిపెట్టినంత మాత్రం దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు అంటాడు, ఆకాశం నుండి నేను నరులను పరిశోధిస్తున్నాను, నేను గమనిస్తున్నాడు, నీ కన్నీళ్ళు చూస్తున్నాడు, నీ సమస్యలు చూస్తున్నాడు, నీ బాధలు చూస్తున్నాడు దేవుడు. రాత్రికాలమున చీకటి కలిగినను ఉదయమనే మళ్ళీ ఎలాగైతే మరి సూర్యుడు ప్రకాశిస్తాడు, నీ వ్యక్తిగతమైన జీవితంలో దేవుడు అలాగ ప్రకాశింపజేస్తాడు. ఇంకా నా భర్త మారలేదు, నా బిడ్డ మారలేదు, నా కుటుంబం మారలేదు, నా భార్య మారలేదు, ఇవన్నీ కరెక్టే కాదని అట్లా మార్పు వాళ్ళలో రాకపోయినా దేవుడు వాళ్ళ మార్పు వచ్చేలా చేస్తాడు. అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు అంటాడు, అసాధ్యమైన కార్యాలు నేను ఏదైనా చేయటకు నేను సిద్ధం కలిగిన దేవుడు. నీకు అది అసాధ్యం కావచ్చు, నీకు అది ఇబ్బంది కావచ్చు, దేవుడికి అది సాధ్యమే. అందుకని దేవుడిని హర్షించడానికి ఇష్టపడ్డావు అనుకో, అప్పుడు దేవుడు నీకు సర్వ సమృద్ధిని ఇస్తాడు, సర్వ ఆశీర్వాదాలు దేవుడు నీకు ప్రసాదిస్తాడు. రెండో మాట కూడా చెప్పి నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. యెహోవాను ఆయన కాక మనం అనుసరించి నడవకూడదు. నాదల మీద చేయి వేసిన వాడు వెనక్కి తిరిగి చూడకూడదు. ఎందులో నీకు నష్టం వచ్చినా కానీ ఆ నష్టం దేని గురించి వచ్చిందని దాన్ని సరి చేసుకుని ముందుకు వెళ్ళాలి. కానీ నాకు నష్టం కలిగి రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్లు, ప్రమాదాలు జరుగుతున్నాయి, రోడ్డు మీదకి వెళ్ళకుండా ఉంటామా? వెళ్తాము, మన పరిస్థితిని బట్టి మనం వెళ్ళాలి. అలానే ఏదైనా కానీ దేవుడిని నువ్వు అనుసరించి నడిచేటప్పుడు నీ మనస్సు, నీ ఆలోచన, నీ ధ్యాస దేవుడి మీద నువ్వు కలిగి ఉండాలని దేవుడి వాక్యం అంటాడు. ఆయనని మనం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదు. కొన్ని సందర్భాల్లో మనకి దేవుడి మీద, మనుషుల మీద మనకి పూర్తిగా బాధ కలిగితే, ఏంటి నేను ఎంత ప్రయాసపడి, నేను ఎంత కష్టపడ్డా నాకు ఎందుకు మేలు జరగట్లేదు, నువ్వు దేవుడిని మర్చిపోయి ఉన్నావు, దేవుడి గురించి ఆలోచించటం మానేసావు. దేవుడు అంటాడు, ఎవరైనా నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేను వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాను.
అవసరతలు తీర్చేవాడు, సహాయం చేసే దేవుడు. నీ తల్లిదండ్రులు తీర్చని సహాయం ఆయన చేయగలిగే దేవుడు. మనసారా నీవు ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఆయన్ని హర్షించు, ఆనందించు. రెండోదిగా నువ్వు ఆయన్ని విడిచిపెట్టకుండా నువ్వు ఆయన్ని వెంటాడు. అప్పుడు నీకు సమృద్ధినిస్తాడు దేవుడు. అందుకని కానాను పెళ్లి విందులో యేసుని అనుసరించారు కాబట్టి ఆ కరువుతో ఉన్న ఆ ద్రాక్షరసం అయిపోయిన దేవుడు ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చి ఆ కుటుంబంలో సమృద్ధినిచ్చాడు. ఆ కుటుంబస్తులందరూ ఆనందపడ్డారు. నజరేయుడైన యేసు మా కుటుంబంలోకి రావటం వల్లనే మాకు ఈ కరువులో నుంచి మేము విడుదల పొందుకున్నామని వాళ్ళు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. అద్భుతాలు దేవుడిని కొరకు సిద్ధపరిచి ఉంచాడు. జీవితంలో సమృద్ధిని అనుభవించాలి. ఆయన్ని విడిచిపెట్టదు. ఆయన్ని నువ్వు హర్షిస్తే ఖచ్చితంగా నీకు దేవుడు మేలు చేస్తాడు. అటు కృప పరిశుద్ధాత్మ మన తోడే ఉండునుగాక. ఆమేన్.